కృష్ణా జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతూ ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఎలక్షన్ వేడైతే బాగా రాజుకుందని మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పెడాన నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థి ఎవరనేది ఎవరికి కూడా ఊహించడానికి కూడా అంతుపట్టినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ తరఫున నేను కూడా అభ్యర్థిగా ఉంటానంటూ కూడా దాసరి సత్యనారాయణ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన ప్రస్తుతం అయితే పెడ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సత్యనారాయణ. నమస్తే సాంబశివరావు గారు. సార్ చెప్పండి, ఏంటి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు, వ్యాపారాల్లో దిగ్గజంగా ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి అరంగేటువంటి పరిస్థితి, అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం మా పవన్ కళ్యాణ్ గారిని చూసే మాకు ఇన్స్పిరేషన్ అయిందండి రాజకీయాల్లో రావాలని. రాజకీయాల్లోకి మేము చేసే వ్యాపారాలు ఉన్న ఆ వ్యాపారాలకు చేసుకుంటానే రాజకీయాల్లో రాజకీయం అంటే సేవ చేయటమేనండి. రాజకీయాలంటే సేవ చేయటం. మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు నచ్చి, ఆశయాలు ఆదర్శాలు ఆయన చేసే విధానం, ఆయనతో పాటు మేము కలిసి నడవాలి. అంతకుముందు మేము ప్రజారాజ్యం పార్టీలో కార్యకర్తగా చేశాము. ఆయనతో పాటు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీతో మా అభిమానంతో చిరంజీవి గారితో నడవడం జరిగింది యాజ్ ఏ కార్యకర్తగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కానీ, ఆశయాలు కానీ, ఆయన విధానం కానీ, ఆయన కులాలను కలిపే ఆయన చెప్పే విధానం కానీ, ఆయన స్పందించే విధానం కానీ, ఆయనతో పాటు నడవాలనే ఉద్దేశంతో మాకు రాజకీయాల మీద ఆయన మాకు మంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. మాకు రాజకీయం అంటే సేవ చేయడం అండి, సేవ చేయడం. రాజకీయాలంటే సేవ చేయడమే కానీ జనాలకు సేవ చేయాలనే దృక్పథంతో అది ఉంటేనే మనం రాగలుగుతాం. ఆ జనాలకు సేవ చేసుకునేడానికి ఈ రాజకీయ వేదిక అనేది మంచి ప్లాట్ఫామ్ అండి. రాజకీయాల్లో ఉండి సేవ చేయడమే కాదు, రాజకీయాల్లో ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు, ఇంకా మంచిగా సేవ చేయాలి, జనాలకు దగ్గరగా ఉంటాం. జనాలకు ఏది చేయాలనుకున్నా మనం ఒక వేదిక నుంచి చేయడం అనేది చాలా మంచిది. కాబట్టి ఆ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. మా నియోజకవర్గాలకి ఏదో ఒక విధంగా చేయాలి, ఏదో మంచి చేయాలి, సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి రాగానే మిమ్మల్ని కొంతమంది నమ్మించి మోసం చేశారని కూడా వదంతులోనే. అంటే మీరు రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఏదైతే కొంతమందిని మీరు ప్రోత్సహించి రాజకీయ వేదిక కానివ్వండి, పెడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల్లోకి వెళ్ళమని కొంతమందికి చెప్పినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. ఎంతవరకు నిజం? నమ్మించి మోసం చేయడం అనేది లేదండి సాంబశివరావు గారు. మేము కనీసం నియోజకవర్గంలో లేకపోయినా ఎవరు మా నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చి ఈ కార్యక్రమం చేద్దాం, ఆ కార్యక్రమం చేద్దాం అంటే మేము అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. యాజ్ ఎ ఫైనాన్షియల్గా కానీ, ఆయనకి ఈ కార్యక్రమం చేస్తే దానికి ఖర్చులు చేయడం కానీ, ఏదన్నా కార్యక్రమం పెట్టాలంటే మనుషులను మోటివేట్ చేసి జనాలను గ్యాదరింగ్ చేయడం కానీ, జన సైనికులు మాకు ఇది చేస్తాం, ఈ కార్యక్రమం ఉందా అన్న, ఇది చేద్దాం అంటే దీనికి నిరసన తెలపాలి, మనకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ వేరే ప్రభుత్వం నుంచి ఇది అన్యాయం జరుగుతుంది, దీన్ని మనం ఖండించాలి, ఇది చేద్దామంటే అన్నిటికీ నేను సపోర్ట్ చేసుకుంటూనే వచ్చామండి. మేము పాల్గొనలేకపోయినా, కొన్ని కార్యక్రమాలకు మేము అటెండ్ అవ్వలేకపోయినా సరే, మేము అక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని, లోకల్ క్యాడర్ని తీసుకుని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళని పోరాడేటట్టు చేయడం అనేది నిజంగా జరిగింది. అలానే మాకు ఎవరు మోసం చేయలేదు, అది కాదు. జన సైనికులు అలా మోసం చేస్తారని నేనైతే అనుకోను. అలా చేయరండి వాళ్ళు. అంటే మనం చూస్తూ ఉన్నాం, జనసేన పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి వచ్చానంటున్నారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో అభివృద్ధి పదంలో నేనున్నాను, అభివృద్ధి బాటలు వేస్తూ ఉన్నాను, రానున్నటువంటి రోజుల్లో 170 సీట్లు నేనే కొల్లగొడతానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి విధానాన్ని మీరే విధంగా తీసుకున్నారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటూ ఓట్లు మా పడతాయి అంటున్నారు కదా, అక్కడ ఆ వేలో మీరు గెలిచే అవకాశం కనబడుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అని చెప్పడానికి ఏముంది? మన రాష్ట్రం అధోగతి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఆయన చెప్పింది నవరత్నాలను పెట్టారు. నవరత్నాల్లో ఏమి చేశారండి? ఓన్లీ ఫ్రీగా మనీ ఇవ్వటం, కొంతమందికి ఏదో కొన్ని కార్యక్రమాలు, కొన్ని
పథకాలు ఇవ్వడం తప్పితే మిగతా వాళ్ళందరూ అభివృద్ధి ఏది, ఒక ఎంప్లాయ్మెంట్ ఉందా, అసలు జగన్ గారు రాజకీయ నాయకుడి కన్నా వాస్తవానికి అతను బిజినెస్ మ్యాన్ అండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఏంటి మీరు చూడండి, లిక్కర్ బిజినెస్ చేశాడు, ఆయన లిక్కర్ బిజినెస్ చేసుకున్నాడు, ఇసుక వ్యాపారం చేశాడు, ఇళ్ల స్థలాల పేరు చెప్పి కొన్ని వేల ఎకరాల బిజినెస్ చేసి దాంట్లో లబ్ధి పొందారు నాయకులు, వైసీపీ నాయకులు అందరూ. మా నియోజకవర్గంలో తీసుకుంటే మా జోగి రమేష్ గారు అనేకమైన గవర్నమెంట్ ఇళ్ల స్థలాలను కూడా, గవర్నమెంట్ పొలాలని, గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా ఇళ్ల స్థలాలకు కన్వర్ట్ చేసి దాన్ని కూడా అమ్ముకుని ఆయన లబ్ధి పొందడం జరిగింది. ఇసుక వ్యాపారం. జగన్ అనే వ్యక్తి మన రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదండి. ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇది ఎంప్లాయీస్ కూడా సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అది లేదు. ఏదీ లేని అభివృద్ధి అనేదే లేదు. ఒక రోడ్స్ చూసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ రోజున ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ఒక ఊరు వెళ్తాక రోడ్సే లేదు. జగన్ చేసింది అభివృద్ధి కాదండి. ఆయన ఎలక్షన్గా మేము అందరికీ సంక్షేమ పథకాల పేరుతో లూటీ చేశారు, కానీ రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా తయారు చేశారు. కానీ ఆయన స్టేట్ని డెవలప్ చేసింది ఏమీ లేదండి. స్టేట్ని డెవలప్ చేసింది అనుకుంటే అది పొరపాటు. కొంతమందికి ఏదో కొన్ని పథకాల రూపంలో ఇచ్చి దాన్నే మేము డెవలప్మెంట్ అనుకుంటే అది పొరపాటు. ఎంతోమంది నిరుద్యోగులు ఈ రోజున రోడ్డెక్కే పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్లు చూసుకోండి, అంగన్వాడీ టీచర్లకు నిన్నటిదాకా పాపం వాళ్ళకి శాలరీలు అందలేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1st తారీఖున శాలరీలు వస్తున్నాయా మీరు ఒకసారి చెప్పండి. 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. 10 లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు రేపొద్దున? సంక్షేమ పథకాల పేరుతో గవర్నమెంట్ బడ్జెట్ని మొత్తం లూటీ చేయడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదండి. మా నియోజకవర్గంలో కూడా జోగి రమేష్ ఇప్పుడు అలా అంటే మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇప్పుడు ఎంతమందిని ఎమ్మెల్యే క్యాండిడేట్లు మారుస్తున్నారు, ఎంతమంది మారుస్తున్నారు? ఇంతవరకు కనీసం 50 మెంబర్స్ ఎంతమందిని మారుస్తున్నారు అంటున్నారు. ఎందుకు మార్చాలి? అంత అభివృద్ధి చేసినప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎందుకు మార్చాలి? మార్చాల్సిన పనే లేదుగా. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెట్టే ఎలక్షన్ చేయొచ్చుగా. ఆయన ఎంతమందిని మారుస్తున్నారు? ఇప్పుడు 50 మందిని మారుస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మా నియోజకవర్గానికి పోటీ చేసే వ్యక్తి లేడు, బందర్ పార్లమెంట్కి క్యాండిడేట్ లేడు, ఇప్పుడు ప్రజెంట్ క్యాండిడేటే లేడు. అలాంటిది ఆయన అభివృద్ధి అంటే పోటీ ఉండాలి, పోటీ చేస్తామని. అలాంటిది ఎక్కడ అభివృద్ధి అంటారు మీరు? అభివృద్ధే లేదు. స్టేట్ని అధోగతిపాలు చేయడంలో ఫస్ట్ ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి. స్టేట్ని ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన ఇండియా మ్యాపింగ్లో మనం ఒక అట్టడుగున చివరి స్థానం ఏది ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అనుకునే మనం లెక్కట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకసారి జనాలు ఆలోచించాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మన స్టేటు అధోగతి పాలు అవటమే కాక నిరుద్యోగులు రోడ్డు మీద ఎలా ఉంటారంటే రోడ్డు మీద కొట్టుకునే పరిస్థితులు వస్తాయి. అది మాత్రం కంపల్సరీ చూడండి. ఇంకొకసారి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ తప్పు మాత్రం చేయరని మేము అనుకుంటున్నామండి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని బిజినెస్ మ్యాన్ అంటున్నారు, మీరు కూడా బిజినెస్ మ్యానే. మీరు బిజినెస్ మ్యాన్ అంటే రాజకీయాల్లోకి రావడానికి బిజినెస్ కంటే కూడా రాజకీయం కాస్త డబ్బు ఎక్కువ సంపాదిస్తుంది, గొప్ప పేరు హోదా వస్తుందని కానీ రాజకీయాల్లోకి వచ్చారండి మీరు? మేము బిజినెస్ చేసి వచ్చామండి, రాజకీయాన్ని బిజినెస్గా మలుచుకోవాలి. మేము బిజినెస్ అనేది మా ప్రొఫెషన్, మేము ఎదగడానికి ఉపయోగించుకునే బిజినెస్. కానీ మాది రాజకీయం అనేది సేవా దృక్పథంతో చేసేదండి, కానీ బిజినెస్కి రాజకీయానికి లింక్. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, రాజకీయాన్నే బిజినెస్గా మార్చాడు ఆయన. మేము బిజినెస్తో రాజకీయం చేయడానికి రాలేదు. బిజినెస్ వేరు బతకడానికి, రాజకీయం అనేది సేవ చేయడానికి తప్పితే మేము బిజినెస్కి రాజకీయానికి ముడిపెట్టే వ్యవస్థ మా దగ్గర లేదండి. మేము సేవ చేయడానికి ఒక దృక్పథం, సేవ చేయడానికి దృక్పథం ఉన్న మట్టుకే మేము రాజకీయాల్లోకి వచ్చాం. మా నియోజకవర్గం ప్రజలకి మేము ఏదో చేసుకోవాలి. మాది డెవలప్ అయ్యే నియోజకవర్గం, మా కోస్టల్ ఏరియా చాలా ఉంది. కోస్టల్ ఏరియా ఉన్నదాన్ని టూరిజంగా డెవలప్ చేయొచ్చు. ఎంతో విధంగా మాకు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గాన్ని
ఇప్పుడు జోగి రమేష్ గారు మా మా నియోజకవర్గం జోగి రమేష్ అనే ఆ వ్యక్తి ఇంతవరకు ఏం డెవలప్ చేయలేదు. మేము 1982 నుంచి డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకటండి, ఆయన ఆశయం నిస్వార్థ నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు, ఏది బాధ్యత గల నాయకుడు. ఆయన ఉంటేనే మన స్టేట్ డెవలప్ అవుతుందనే ఒక నమ్మకంతో ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి మేము రాజకీయాల్లో వచ్చాం తప్పితే ఏదో వ్యాపారాన్ని ఈ రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం చేసుకుంటాం, ఆ వ్యాపారాన్ని దీంట్లో అదే డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే బాధ్యత అయితే మా దగ్గర లేదండి. మాకు ఇది లేదు, ఆ కాన్సెప్టే కాదు. మా అధినాయకుడే ఒప్పుకోడు. మేము సేవా దృక్పథంతో రండి, సేవా దృక్పథం చేయండి, త్యాగం చేయండి అని చెప్పినాడు ఆయన మాకు. అంటే నియోజకవర్గానికి మీరు బిజినెస్ చేసుకుంటూ వారాంతంలో వస్తారనేది ఒక ఏదైతే కొంతమందిలో ఉన్నటువంటి అపోహ. బిజినెస్ చేస్తూనే కొంతకాలం మాత్రమే ఇక్కడ పెడ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. అది కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా తిరుగుతున్నారని కూడా చెప్తున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీకు ఒక అవగాహన, అంటే ప్రజల పట్ల కానీ నియోజకవర్గం పట్ల కానీ మీకు అసలు అవగాహన ఉందా? ఆ ప్రజలతో మమేకమయ్యే ఛాన్స్ అసలు కనపడతా ఉందా? అరే, మా నియోజకవర్గం ప్రజలు మమ్మల్ని అక్కురు చేర్చుకుంటారండి. మేము వారాంతరపు రాజకీయం అనేది ఏమి ఉండదు సాంబశివరావు గారు. మేము ఫుల్ లెంత్ రాజకీయాల్లో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాల్లో చేయడానికే వచ్చామండి. మేము 2019 నుంచి రాజకీయ అవగాహన, మాకు ఆ నియోజకవర్గం మీద అవగాహన అంతా ఉందండి. మేము అప్పుడు 2019లో కూడా మాకు జనసేన పార్టీ తరపున మా అభ్యర్థి తరపున మేము ప్రచారం చేయడం జరిగింది. 2019కి ముందు 2014లో కూడా మేము వర్క్ చేయడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారు 2014లోనే టీడీపీకి మద్దతు పలకడం వలన అప్పుడు ఆ విధంగానే మేము తిరిగి మా క్యాండిడేట్ లేకపోయినా సరే ఆ నియోజకవర్గంలో మేము ప్రచారం చేయడం కూడా జరిగింది. మా అధినాయకుడు ఆదేశానుసారం, మా నాయకత్వం ఆదేశానుసారం అప్పుడు చేయడం జరిగింది. 2009లో ప్రజారాజ్యం తరపున కూడా మేము యాజ్ ఏ కార్యకర్తగా మేము తిరగడం జరిగింది. మా క్యాండిడేట్ తరపున పోటీ చేసిన అభ్యర్థి తరపున మేము తిరగడం జరిగింది. అప్పుడు ప్రచారం చేసాం, ఇప్పుడు ప్రచారం చేసాం. 2019 నుంచి ప్రచారం చేసుకున్నాం. 2019 నుంచి ఎలక్షన్ అయిన తర్వాత చాలా కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ జరిగింది. వీక్లీ ఏముందండి, ఇప్పుడు హైదరాబాద్ జర్నీ ఏముందండి, 3.5 hours 4 hours మ్యాక్సిమం. మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే చేస్తాం. మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, మాకు చెరువులు ఉన్నాయి, ఇక్కడే ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడే. నేను ఒక్కడనే అక్కడ ఉండేది. మిగతా మా ఫ్యామిలీస్, రిలేషన్స్ అందరూ మా నియోజకవర్గంలో ఉంటున్నారు. మా వారాంతరపు రాజకీయాలు అనేది ఏం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాలు చేస్తాము. అవకాశం వస్తే మేము మా నియోజకవర్గ పరిధితో అక్కడే ఉంటాం, మమేకమవుతాం. మా నియోజకవర్గం డెవలప్ చేయాలి, మోడల్గా తీసుకుని డెవలప్ చేయాలి అనేదే మా కాంక్ష. టూరిజం స్పాట్గా చేయాలనేదే మా కాంక్ష అసలు యాక్చువల్గా మా నియోజకవర్గాన్ని. అంటే మీరు వారాంతం కాదంటున్నారు, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు. ఇప్పటికీ మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపైన ఏ విధంగా పోరాటం చేయాలనేది ఒక అవగాహన ఉందా? ఆ సమస్యలను మీరు కనుక, మీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా తెచ్చిపోతున్నారో ఆ సమస్యలు ఏమంటో మీకు అసలు అవగాహన ఉందా? నియోజకవర్గంలో సమస్యలు అనేకమైన సమస్యలు. ప్రధాన సమస్య తాగునీరు సమస్య అండి. అన్నిటికన్నా సమస్య తాగునీరు సమస్య, హెల్త్, తాగునీరు సమస్య. ఈ 2 సమస్యలు చాలా. మాది కోస్టల్ బెల్ట్ అవడం వల్ల మా నియోజకవర్గానికి ప్రధానంగా సాగునీటి సమస్య ఉందండి. తాగునీటి సమస్యను తీర్చాలండి. ఫస్ట్ ఇప్పుడు జోగి రమేష్ వచ్చాడు, పార్టీ ఇదిగో ఈ పథకాలు ఇస్తున్నాం, ఆ పథకాలు ఇస్తున్నాం, అని ఒక్కసారన్నా తాగునీటి సమస్య మీద ఏనాడన్నా మా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్నా కనీసం ఒక్క బోరు కానీ ఒక వాటర్ ప్లాంట్ కానీ ఏనాడు చేయలేదు. ఆయన వస్తాడు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వస్తాడు. అదే ప్రెస్ మీట్ తప్పితే మా నియోజకవర్గం గురించి ఒక మ్యాప్ తీసుకుని మా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కడుంది, ఈ సమస్య ఎక్కడుందని ఏనాడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన జోగి రమేష్ ఆయన పెట్టిన మాకు సమస్య ఏంటంటే మా నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉందండి. ఫస్ట్ పంట కాలువల పూడికలు కూడా తీయలేని మళ్ళీ రైతు రాజ్యం ఆయన పార్టీలోనే ఉంది రైతు అని. దాని కనీసం పంట కాలువల పూడికలు కూడా తీయలేదు మా నియోజకవర్గంలో. ఎంతోమంది రైతులు వర్షాలు వస్తేనే నీళ్లు, లేకపోతే అంటే ఎదురు చూడాలి నీళ్ళ కోసం. ఇంజినాలు బోర్ వెల్స్ వేసుకుని నీళ్లు తోడుకోవడం తప్పితే
ఎక్కడ ఉంది? నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు. మా నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉందండి. అన్ని అవగాహన ఉంది. రోడ్స్, ఇంత ఫస్ట్ తాగునీటి సమస్య తీర్చాలండి. తాగునీరే ప్రధాన సమస్య వద్దు. రానున్న రోజుల్లో తాగునీరు మాత్రమే ప్రధాన సమస్య వద్దు. అది తీర్చితే చాలు ఫస్ట్. అంటే ముఖ్యంగా మనం చూస్తే మీరు ఫార్మా రంగంలో ఉన్నారు. ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా ఇది మెడికల్కి సంబంధించి చాలామంది నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మెడిసిన్ కొనాలన్నా అక్కడ వారి దగ్గర ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి. అలాంటి వారి కోసం మీరు ఫార్మా రంగంలో ఉన్నారు కాబట్టి కనీసం మీ నియోజకవర్గ పరిధిలో ప్రజలకి ఏమన్నా సేవ చేసే కార్యక్రమాలు అలాంటివి ఏమైనా చేసే ఆలోచన ఏమైనా ఉందా? వాటిని ఏ విధంగా చేయబోతున్నారు? ఫుల్ఫిల్ ఏమైనా చేస్తారా? ఫార్మా రంగంలో ఫార్మా రంగంలో అనేకమైన కంపెనీలు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి. ఫార్మా రంగంలో కొన్ని ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా జనరిక్ మెడిసిన్స్ అని తీసుకొచ్చింది. జనరిక్ మెడిసిన్స్ అనేది కాస్ట్ ఆఫ్ చాలా లెస్ కాస్టే ఉంటుంది. యాక్చువల్లీ కాస్ట్ చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి. బట్ మాకు మా నియోజకవర్గంలో చేయాలనే ఒక కాంక్షత ఉందండి. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయండి. వాటికి మా తరపున మేము చేయాలనుకున్న నా కాన్సెప్ట్ వాటికి ఒక కాస్ట్ చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. కొన్ని మెడిసిన్స్, జనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ కాస్ట్ అవుతాయి. అది తెలియదు ఎవరికి, అది తెలియదు. మేమైతే ఆ తక్కువ కాస్ట్ తయారు చేసి మంచి మెడిసిన్, క్వాలిటీ మెడిసిన్ తయారు చేసి, అది తెలుసు మాకు ఎలా చేయొచ్చు ఏంటి అనేది దాని గురించి మొత్తం అవగాహన ఉంది. అది చేసి మా నియోజకవర్గంలో కొంత ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఇష్యూ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సప్లై చేయొచ్చండి. అదైతే నా మెయిన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. అది చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరుకుంది. ఈ రోజు నుంచి కాదు, ఈ 2019 నుంచి రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి ఉంది నాకు. అది చేయగల స్తోమత వస్తే ఆ భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా నేను మా జనసేన పార్టీ తరఫున కూడా మా నియోజకవర్గానికి నేను చేయగలను, చేస్తాను. అది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. అది చేస్తే మాత్రం చాలా మా నియోజకవర్గ ప్రజలకు మాత్రం మెడిసిన్ ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు వాడుతున్నారో వాళ్ళకి మనీ బడ్జెట్, మంత్లీ బడ్జెట్లో వాళ్ళకి చాలా సేవ్ అవుద్ది. వాళ్ళకి ఈ ఫ్రీగా ఇచ్చే పథకాల కన్నా ఇది సేవ్ చేస్తే చాలా ఫ్యామిలీస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే మీరు చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇప్పటికే వైసీపీ అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే బీసీలు పెడ నియోజకవర్గంలో కూడా అత్యధికంగా సంఖ్యాపరంగా చూస్తే ఎక్కువగా ఉన్నారు. అంటే బీసీలు ఎంతవరకు మీ వైపు వస్తారని మీరు ఒకవేళ మీ అధినాయకుడు కనుక పోటీకి వెళ్ళమంటే కనుక పెడంలో గెలుపుకి ఏ విధంగా సాధ్యపడతారు? బీసీలు మీ వైపు ఎంతమంది వస్తారు? అదేవిధంగా మీ కాపు నాయకులు కానీ కాపు ఓటర్లు కానీ మీ వైపు ఎంతవరకు మొగ్గు చూపుతారు? అసలు మీరు కాపు బీసీ ఇది నాకు తెలిసి ఏమైనా గవర్నమెంట్ మీద ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దించేయాలనే కంకణం కట్టుకున్నారండి. రాష్ట్రం మొత్తం ఇదే వేవ్ నిలబడుతుంది. ఇక్కడ బీసీ, కాపు, క్యాస్ట్ కూడా నాకు తెలిసి చూడరండి. ఓకే, కాపు అన్నారు కాబట్టి మేము 2014లో ఇదే టీడీపీ ప్రభుత్వానికి అన్కండిషనల్లీ మా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అన్కండిషనల్లీ మద్దతు పలికారండి. ఆ రోజున మా నియోజకవర్గం నిలబడేది బీసీ వ్యక్తే. ఆయనకి ఇదే కాపు సమాజ వర్గం అనేకమైన మద్దతు ఇవ్వటమే కాక అనేక బీసీ సమాజ వర్గం కూడా మద్దతు ఇచ్చారు. 2019లో మేము ఎవరికాళ్ళే పొత్తు లేకుండా టీడీపీ సపరేట్, మాది సపరేట్, జనసేన సపరేట్ వెళ్ళాం. అప్పుడు మేము జనసేన తరపున ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం, గౌడ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. అది కూడా మేము ఆయనకి మద్దతు పలికాం. ఈసారి టీడీపీ, జనసేన రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కట్టినాయి కాబట్టి వాళ్ళిద్దరు కూటమి కట్టారు కాబట్టి మేము టీడీపీ కూటమి కట్టారు కాబట్టి ఆ కూటమి తరపున ఈసారి మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వమని కోరడంలో తప్పేం కాదు. అది జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత వాళ్ళు క్యాల్కులేషన్లో టికెట్ ఎవరికి ఇస్తారనేది మాకు తెలియదు. కానీ మేము కాపు సామాజిక వర్గం తరపున టికెట్ అడగడంలో తప్పు కాదు. అది బీసీ సామాజిక వర్గం కూడా వాళ్ళు
వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వాలి. అది కాక ఒక్కసారి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమి కట్టారు కాబట్టి రాష్ట్రం అధోగతి పాలవ్వకుండా ఉండాలి. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మా అధినేత, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం టీడీపీతో కూటమి కట్టాం కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటాయి కాబట్టి దేనికైనా సిద్ధం కాండి. మనకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా మద్దతు ఇస్తాం. మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మద్దతు ఇవ్వడం అనేది కంపల్సరీ. వాళ్ళకు వస్తే వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు, టీడీపీ వాళ్ళు. జనసేనకు వస్తే టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, టీడీపీ వాళ్ళకి వస్తే జనసేన వాళ్ళు మద్దతు ఇస్తారు. ఇక్కడ ఒకటి, ఈ వైసీపీని రాష్ట్రం నుండి విముక్తి, రాష్ట్రం నుండి వైసీపీని పంపించాలి, రాష్ట్ర విముక్తి వైసీపీ నుంచి పంపించాలా. దానికోసం ఇక్కడ కులాలు చూసుకోరండి, కులాలు అనేది చూసుకోరు. వైసీపీని పంపాలి, గద్దె దింపాలి అనేది ఒకటి చూస్తారు. బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఇక్కడ కులాలు అనేది ఉండదు. ఒక ఓటు ఒక ప్రవాహంలాగా వేస్తారండి, దాంట్లో డౌటే లేదు. ఒక ప్రవాహం, ఒక వేవ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే మొత్తం మీద మీరైతే జనసేన తరఫున కూడా అవకాశం ఇస్తే కనుక పోటీ చేస్తా అంటున్నారు. కానీ ఇక్కడ ఈరోజు రాజకీయాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఇవాళ వందల కోట్లు ఉన్నవారికి మాత్రమే టికెట్లు కొంతమందికి దక్కించుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మీరు నిలదొక్కుని అంటే ఎలక్షన్ని ఆర్థికంగా బలమైన ఎలక్షన్గా చేయగలరా? ఆర్థికంగా అయితే ప్రాబ్లం లేదండి. ఆర్థికంగా ఎలక్షన్ కండక్ట్ చేయగల కెపాసిటీ అయితే ఉంది మాకు. ఆర్థికంగా కన్నా ఇప్పుడు వైసీపీని గద్దె దింపాలనేది జనాలు, ఓటర్స్ కానీ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు కాబట్టి ఆర్థికంగా తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనేది పార్టీని పారదోరాలి అనే కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ జనాలు, మన రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇది మనీ మ్యాటర్ అనేది నథింగ్ అండి. ఆ ఎలక్షన్ ఎలా చేయాలి, ఏంటి చేయాలనేది మాకు అన్ని అవగాహన ఉందండి. ఆర్థికంగా ఉంది, ఇటు జనాల్లో బలం ఉంది. దానికన్నా ఎక్కువగా వైసీపీ మీద యాంటీ అయితే బాగా ఉంది. ఈ వైసీపీని గద్దెదించాలనే బలమైన కోరిక ఓటర్స్లో ఉంది. మా జన సైనికులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ వైసీపీ ఎప్పుడు దించాలనేది వెయిట్ చేస్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు కానీ ఈ ఇద్దరు అలయన్స్లో కలయికలో వైసీపీని రాష్ట్రం నుంచి పారదోలే ఛాన్స్ తొందరగా ఎప్పుడు వస్తుంది, ఓటు ఎప్పుడు వేస్తాం, ఎప్పుడు దించుతాం అనే కసి మీద ఉన్నారని టీడీపీ, జనసేన మాత్రం అదే కసి మీద ఉన్నారు. అలా అని డబ్బులు లేకుండా ఎలక్షన్ అనేది ఉండదు. ఈ కాస్ట్ ఎలక్షన్ అవద్దు. వైసీపీ అనేది ఈ రేపు పొద్దున ఓట్ల ఎలక్షన్ స్టార్ట్ అయిన కానించి ఈ గవర్నమెంట్ మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కానించి వాళ్ళ రాజకీయం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ రాజకీయం బాగా బలంగా, చాలా అధ్వాన్నంగా, బలవంతంగా చేస్తారనేది కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి మేమైతే దేనికైనా రెడీ అండి. ఎలక్షన్ చేయడానికి దేనికైనా ఎలా అయినా చేస్తాం. ఎలాంటి పరిస్థితులు కూడా మా పార్టీని, ఈ రెండు అలయన్స్ని, జనసేన టీడీపీ అలయన్స్ని నెగ్గించడానికి శక్తి వంచన లేకుండా మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తారు. అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పెడన టికెట్ కనుక అటు టీడీపీకి కానివ్వండి, లేదు జనసేన తరపునే మీకు కాకుండా వేరే వారికి కనుక ఇస్తే కంపల్సరీగా దాసరి సత్యనారాయణ ఎలక్షన్లో ఉండారా ఇండిపెండెంట్ అభ్యర్థిగా, లేక ఏదైతే అధిష్టానం ఆదేశించిందంటూ కూడా వారితో కలిసి నడిచి వెళ్తారా? ఈ అలయన్స్ జనసేన టీడీపీ కూటమిలో జనసేనకు వచ్చిన వాళ్ళు మాకు చేస్తారు. వాళ్ళు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము అదే అలయన్స్లో టీడీపీ వాళ్ళకి టికెట్ ఇచ్చినా మేము సహకరించడానికి పూర్తి స్థాయిలో రెడీ ఉన్నాం. ఈ అలయన్స్ అనేది ఖచ్చితంగా కలిసి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైసీపీని గద్దెదించడానికి మేమందరం రెడీగా ఉన్నాం. టిక్కెట్ మాకు అధిష్టానం పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆదర్శాలు నచ్చి, ఆయన సేవాగుణం నచ్చి ఆయనతో జర్నీ చేయడానికి వచ్చాం. ఆయన టికెట్ ఇచ్చినా ఆయనతో ఉంటాం, టికెట్ ఇవ్వకపోయినా ఆయనతో ఉంటాం. మాకు పోటీ చేయాలనే ఆసక్తి ఇదైతే లేదు. ఆయన ఇస్తే మాకు చేస్తాం.
ఇవ్వకపోయినా అదే స్థాయిలో అంతకన్నా ఎక్కువ స్థాయిలో చేయగలుగుతాం, అంతకన్నా ఎక్కువ స్థాయిలో గెలిపే లక్ష్యం. ఇక టికెట్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే జనసేన నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తులతో ఎవరు జనసేన వాళ్ళు కనెక్టింగ్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు కనుసైగ చేస్తే చాలు ఓట్లు ఎలా చేయాలని అలా చేస్తారు, అంత సిద్ధంగా ఉన్నారు. అంతేగాని మేము జనసేనలోనే ఉంటామండి, ఆ ఇండిపెండెంట్ లేదండి, ఇండిపెండెంట్గా వేయడం జరగదు, జనసిద్ధ నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం, ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే మా ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఉంటాం మేము. అసలు అది పార్టీ అనేది లేదు నాకు. ఇంతవరకు ఇంతకుముందు నాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే పార్టీ లేదు నాకు, అది తెలియని కూడా తెలియదు వాస్తవానికి. పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు ఆయన గురించి మాకు బాగా తెలుసు కాబట్టి ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే జర్నీ చేస్తాం, ఆయనతోనే ఉంటామండి, జనసేనతోనే ఉంటాం. అంటే మీరు స్థానికంగా ఉండరు కాబట్టి 2014లో ఎలక్షన్ టైంలో వచ్చారు, 2019లో మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చారు, ఇప్పుడు 2024లో కూడా ఎలక్షన్ టైంలో వచ్చారు. ఈ ఎలక్షన్ టైంలో వచ్చి వెళ్ళిపోతాం కాకుండా ఇక మీదటైనా సరే నియోజకవర్గంలో ఉంటూ ప్రజల్లోకి వెళ్ళి అంటే మళ్ళా 2029 వరకు కూడా ప్రజలతో మమేకం అవుతూ ఉండే అవకాశం ఏమైనా ఉందా? లేదు ఈ ఎలక్షన్ అవ్వగానే అంతా తటాపడి సర్దేసుకున్నట్టుగా అసలు అదే హైదరాబాద్ మళ్ళీ ప్రయాణం లేదండి. 2019 నుంచి 2019లో ఒక 20 days ముందు వచ్చి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో అంకిం శ్రీనివాస్ గారు అనే మా క్యాండిడేట్కి ఇచ్చారు. ఆ రోజున ఆయనతో కలిసి మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. 2019లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నుంచి స్టార్ట్ చేసామండి మేము కార్యక్రమాలు, జనసేన కార్యక్రమాలు మా నియోజకవర్గంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు మేము చేసాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు చేసాం. ఎక్కడ మేము నియోజకవర్గం వదిలి వెళ్ళిపోయింది లేదండి, వదిలి వెళ్ళలేదు ఎక్కడ, ఇక్కడే ఉన్నాం, నియోజకవర్గంతోనే ఉన్నాం, నియోజకవర్గం జనాలతోనే ఉన్నాం, నియోజకవర్గం జన సైనికులతో. ఎవరిని అడిగినా మా నియోజకవర్గంలో ఎవరు అడిగినా కనీసం చిన్న నాయకులను అడిగినా చెప్తారు మాకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు మా హైదరాబాద్లో ఉంటున్నారా ఇక్కడ ఉంటున్నారా అనేది వాళ్ళకే అర్థం కాదు. ఇక్కడే ఉంటున్నాం, జనసేన ప్రతి కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నామండి, వెళ్ళిపోయేది లేదు. 2024కి మాకు టికెట్ ఇవ్వలేదు అనుకున్నా 2029 వరకు పోరాడతాం, 2029 34 వరకు పోరాడతాం. అంతేగాని జనసేనతోనే ఉంటామండి, మా నియోజకవర్గంతో ఉంటాం, మా నియోజకవర్గ ప్రజలతో ఉంటాం. అంతేగాని టికెట్ 2029కి ఇస్తారా లేదా 2034కి ఇస్తారా అదే సమస్య కాదండి. ఎప్పటికీ జనసేన ఉంటాం. అది మా నియోజకవర్గం, మా బర్త్ ప్లేస్. మా బర్త్ ప్లేస్ దగ్గర మేము ఉంటాం కానీ మా నియోజకవర్గంతో మమేకమై ఉంటాం. కానీ రాష్ట్రంలో ఓకే జనసేన ఎక్కడున్నా ప్రచారానికి వెళ్తాం, కానీ ఫస్ట్ మా నియోజకవర్గంతో చూసుకుంటాం. తర్వాత అధినాయకుడు ఎక్కడికన్నా మా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వర్క్ చేయండి, పలానా డిస్టిక్కి వర్క్ చేయండి వెళ్ళి అంటే ఖచ్చితంగా చేస్తాం వెళ్ళి. బట్ కనెక్షన్ మాత్రం మా నియోజకవర్గంతో ఉంటాం, మా నియోజకవర్గం సేవ చేస్తూనే ఉంటాం, అది కొనసాగుతూనే ఉంటుందండి. ఆఖరిగా పెడని ప్రజలకు రానున్న ఎలక్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? పెడన ప్రజలు ఇప్పుడు వరకు మనం బాధలు పడ్డామండి. ఈ జోగి రమేష్ అనే ఒక సైకోతో మనం చాలా బాధలు పడ్డాం. మీరు ఎన్నో పథకాలు ఇచ్చాము, ఎన్నో చెప్పారు. ఒక పథకానికి ఒక మీటింగ్కి రావాలంటే అంగన్వాడీ కార్యకర్తలు కానీ వాలంటీర్లతో పథకం తీసుకునే వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీరు మీటింగ్కి రాకపోతే మీ పథకాలు పోతాయి, ముసలోళ్ళని పాపం 65 ఏళ్ళు 75 ఏళ్ళు ఉండేవాళ్ళని వ్యానుల్లో ఎక్కించుకుని పార్టీ మీటింగులకి అటెండ్ చేసిన చరిత్ర జోగి రమేష్ది. అలాంటి విముక్తి చెందాలి. పథకాలు మీరు పథకాలు తీసుకోవడంలో, సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీ హక్కు, మన నియోజకవర్గం మన రాష్ట్ర ప్రజల హక్కు. ఆ హక్కుని కాదనడానికి ఎవరు సరిపోరు. మినిస్టర్ అయితే అవ్వచ్చు, ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చినా సరే, మీరు ఏ పార్టీ వచ్చినా మీరు పథకాలు అర్హులైన వాళ్ళు పథకాలు తీసుకోవడంలో, సంక్షేమ పథకాలు అనుభవించడంలో తప్పే కాదు. ఇలాంటి కేసులు నియోజకవర్గంలో ఒకరి మీద ఒకరు కేసులు, వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుని ఎన్నో దుర్మార్గం పనులు చేశారు, అరాచకాలు చేశారు. కేసులు చిన్న కేసులు. నా కారు మీద కేసు ఉంది, ఇప్పటికి కేసు ఉంది. పెడన పోలీస్ స్టేషన్లో మా కారు మీద కేసు పెట్టాడు ఆయన. ఎందుకు? అలాంటి కేసులు అనుభవించి ఎన్ని చేశారు కాబట్టి రెడీగా ఉన్నారండి. మా నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడా ఈ ఓటు ఎప్పుడు వేద్దాం, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదాం, గద్దెని దించుదాం,
ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదూరాలని రెడీగా ఉన్నారు. అంతకు మించి ఏం లేదని రెడీగా ఉన్నారు. అదే పెద్ద పండగ మాకు ఇప్పుడు వచ్చే సంక్రాంతి తర్వాత వచ్చే నెక్స్ట్ పండగ ఈ ఎలక్షనేనండి. ఈ ఎలక్షన్ గురించి పెద్ద పండగ గురించి వెయిట్ చేస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారండి. మనం మొత్తం మీద మనం చూసినట్లయితే పెడన నియోజకవర్గానికి గనక అవకాశం ఇస్తే అధిష్టానం తప్పకుండా ప్రజల కోరిక మీదకు పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పోరాడతాను, ఆ సమస్యలన్నింటినీ తీర్చడానికి తన వంతు కృషి చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైసీపీ పాలన అంతమొందాలంటూ కూడా ఆయన పెడన ప్రజలకు కూడా పిలిపివ్వడం జరిగింది. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం ఇచ్చించినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే సంజయ్ గారు.